వైఎస్ జగన్ సామాజిక పెన్షన్లను పెంచుతామని చెప్పిన విధంగానే జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2750 నుంచి 3000 వరకు పెంచింది. ఈ పెంచిన పెన్షన్లు 2024 జనవరి 1 నుంచి అమలు కానున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్లు పెంచడం పట్ల పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పెన్షన్ డబ్బుతో ఇంటి అవసరాలు, మందుల ఖర్చులకు వాడుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు. గతంలో పెన్షన్ కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే వాళ్ళమని ఇప్పుడు ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. ఎంత చేసినా తక్కువే, నేను అధికారంలోకి వస్తే పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు పోయిన నెల వరకు కూడా 2750 వచ్చేటువంటి పెన్షన్ను తాజా కేబినెట్ ఆమోదంతో 3000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనవరి 1 నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ 3000కు చేరింది. దీనికి సంబంధించి మనతో మాడేందుకు పెన్షన్దారులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వారితో మాడదాం. చెప్పండి, మీకు వచ్చేటువంటి పెన్షన్ 3000 వరకు చేరడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పటివరకు మాకు 2750 రూపాయలు వచ్చినాయి. రేపు ఫస్ట్ నుంచి జగన్ తమ్ముడు మాకు 3000 ఇస్తానన్నాడు. మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉందండి. మేమందరం కూడా చాలా పేదవాళ్ళమే. మేమేంటంటే అసలు ఇలా మాకు పెన్షన్ ఇస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసండి, మా పిల్లలున్నా మమ్మల్ని చూడరు. ఇవాళ మేము ఈ పెన్షన్, ఈ వైట్ కార్డు మీద, వీటి మీద మేము చాలా ఆధారపడి ఉన్నాము, దర్జాగా బతుకుతున్నాం. అంతకుముందు 200 ఇచ్చేవాళ్ళండి చంద్రబాబు ఉన్నప్పుడు. ఆ 200కి మేము ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఆ తెచ్చుకోవాలంటే ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. వాటిల్లో మళ్ళీ మాకు రిక్షాలకి, ఆటోలకి ఛార్జీలు అయిపోయాయి. ఇప్పుడు మాకు ఇంటికే వచ్చి వాలంటీర్లు వచ్చి తెల్లవారుజాము దగ్గర నుంచే లేపి ఎక్కడున్నా సరే, మా ఆరోగ్యం బాగోపోయిన హాస్పిటల్లో ఉన్నా సరే వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ గెలిపించుకుంటాం, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా మాకు 4000 చేస్తాడని మా నమ్మకంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా, దీని మీద మేము చాలా ఆధారపడ్డామండి అన్నారు. నాకు పింఛన్ వచ్చిన కాడి నుంచి నాగాలు ఏవి ఇచ్చేస్తా అన్నారు. జగన్ బాగానే చూసుకుంటా అన్నారు. మా పిల్లలు చూడపని బాగానే చూసుకుంటా అన్నారు. మంచివారండి, మాకు తలుపు తట్టి లేపి ఇస్తున్నారండి. పడుకుంటే కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి ఇస్తున్నారమ్మా, ఇదిగోండి పింఛి అని మాకు ఇస్తున్నారండి. అయినా మా బిడ్డ మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. బిడ్డ లేకపోయినా కూడా చక్కగా మంచిగా మాకు ఇస్తున్నారు. మాకు తృప్తి పడుస్తున్నారు, మా కడుపు నింపుతున్నారు. మళ్ళీ జగన్ బిడ్డ రావాలని మేము పదే దేవుని ప్రార్థించి మేము ఆయనకే ఆశీర్వదిస్తాం. మేము మాకు మంచిగా చూస్తున్నారు. 3000కి పెంచారు. గతంలో చెప్పారు 3000 వరకు పెంచుకుంటూ పోతానని. చాలా మంది నమ్మలేదు. అంతవరకు ఎలా సాధ్యం అనుకున్నారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా? ప్రతి మాట కూడా నిలబెట్టుకుని ఆయన చేయవలసిందే సక్రమంగా చేశారు. మా పెద్ద కొడుకులాగా చేస్తున్నారండి ఆయన. మాకు సంతోషంగా ఉంది. ఇది పెన్షన్దారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు ఖచ్చితంగా గెలిచిన తర్వాత 3000 వరకు పెన్షన్ పెంచుకెళ్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా మాటకు నిలబెడతారు. పెన్షన్దారులందరూ కూడా ఇంటి వద్దకే వాలంటీర్లు పంపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమకు పెన్షన్ అందిస్తున్న విధానం పట్ల కావచ్చు, 3000 వరకు పెంచిన విధానం పట్ల కావచ్చు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వీడియో శివప్రసాద్, అమర్, సాక్షి టీవీ, విజయవాడ.